నిద్రపోవటానికి ముందు మంచం మీద చేయవలసిన కొన్ని సుఖమైన ఆసనాలను చూపించబోతున్నాం. దిండు భాగం మీద తల పెట్టుకుని చూడండి, 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి అట్లా చేతులు మంచి సీటు భాగాన్ని పైకి అట్లా లిఫ్ట్ చేస్తాం, మళ్ళా కిందకి దింపుతాం, మళ్ళా పైకి మరలా కిందకి. ఇలా చేయటం ద్వారా పగలంతా కూర్చుని ఉద్యోగ వ్యాపారాల్లో స్టిఫ్ గా మారిన నడుము భాగము, టైట్ అయిన మజిల్స్ అన్ని కూడా బాగా ఫ్రీ అవుతాయి. లోవర్ బ్యాక్ పెయిన్ కానీ సయాటిక్ పెయిన్ ఇట్లాంటి రాకుండా ఉండటానికి, వచ్చినా తగ్గించుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రెండో వ్యాయామంగా వెల్లకిలా పడుకుని 2 చేతుల్ని చాపేస్తాం భుజాలకు సమాంతరంగా. 2 కాళ్ళను ఎడం వైపుకి మోకాలు మడిచింది 2 కాళ్ళను కలిపి తీసుకెళ్తాం. మళ్ళీ 2 కాళ్ళను కలిపి కుడి వైపుకి తీసుకొస్తాం. చేతులు కదలకూడదు, వీపు మాత్రం ఆనే ఉండాలి. కాళ్ళను మాత్రమే అటు ఎడం వైపుకి ఇటు కుడి వైపుకి. తల డైరెక్షన్, కాళ్ళు ఎడం వైపుకి వెళ్తే తల కుడివైపుకి వస్తుంది, కాళ్ళు కుడివైపుకి వస్తే తల ఎడం వైపుకి వెళుతుంది. ఆ డైరెక్షన్లో మనం మార్చుకుంటూ చేయవలసి ఉంటుంది. ఇక మూడవది, అలాగే వెల్లకిలా పడుకుని 2 కాళ్ళను మడిచి 2 మోకాళ్ళు రొమ్ము భాగం దగ్గరికి వెళ్ళేటట్టు అట్లా నొక్కుంటాం. కాళ్ళ మీద చేతులు వేసి ఇంకా మనం స్ట్రెచ్ చేసుకుని ఎంత దగ్గరికి కాళ్ళు రొమ్ముకి వెళ్ళగలిగితే అంత మంచిది. అలా అదుముకుంటాం, నొక్కుంటాం. 10 సెకండ్లు 20 సెకండ్లు ఉండగలిగితే బాగుంటుంది. చివరిగా 2 దిళ్ళు వెనకాల పెట్టేసుకుని వజ్రాసనంలో మనం కూర్చోవాలి. వేళ్ళకిలా అట్లా మనం పడుకుంటాం. హాయిగా రిలాక్స్ అయ్యే భంగిమ ఇది, విశ్రాంతి స్థితి. బాడీ బాగా రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత పడుకుంటే, ఉదయం కుదరని వారు రాత్రిపూట మంచం మీద పడుకుని ఇట్లాంటివి చేసి నిద్రపోతే మంచిది. మంచి నిద్ర పట్టడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.